హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. రెండు జన్మల్లో నీకు పెళ్లి అవ్వలేదా? మొదటి జన్మలో నువ్వు ఎలా కాలం చేసావు? అవన్నీ నాకు పర్టికులర్ గా ఏం గుర్తులేవు. అంటే ఇప్పుడు ఆడుకున్నట్టు మాత్రమే నాకు గుర్తున్నాయి. దాంతో టైం స్పెండ్ చేసింది. సెకండ్ జన్మది అనేది నాకు చిన్నప్పటి నుంచి అవి మాత్రమే గుర్తున్నాయి. కొన్ని నాకు బిజినెస్ ఇంకా కనపడలేదు. అంటే మీరు ఇందాక అన్నారు కదా కత్తికాట ఏదో ఉంది నడుము మీద అని చెప్పేసి, మరి అంటే తనకు రెండో జన్మలో తను చంపినప్పుడు గుర్తులనే ఇక్కడ తనకు ఇప్పుడు కూడా పెయిన్ వస్తుంది. ఎవరు చంపారు? ఎవరో తెలియదు మేడం. తనకు అప్పట్లో తను చెప్పింది ఇక్కడ నన్ను పొడిచి చంపారు. ఎందుకంటే నైట్ టైంలో కూడా అప్పుడప్పుడు ఎవరితోనో గొడవ పడుతుంది అంటది. మార్నింగ్ కల్లా ఇక్కడంతా ఉబ్బుతుంది తనకి. అంటే వాళ్ళు పొడిచిన అంటే గుద్దినట్టు, అంటే మనం కొట్టుకుంటే ఎట్లా ఉంటుంది చిన్నపిల్లలు ఎలా కొట్టుకున్నప్పుడు అట్లా తనకు ఇక్కడ పొట్టలో గుద్దినట్టు అనిపించినప్పుడు మార్నింగ్ కల్లా తను వాపు రావడం కానీ నా పెయిన్ కూర్చోడానికి కూడా ఇబ్బంది పడుతుంది 2 రోజుల వరకు. ఒక నిమిషం, ఇప్పుడు కల్లో నువ్వు ఒక సర్పిణి రూపంలో గుహలోకి వెళ్తున్నానని చెప్పేసి చెప్పావు. సో అది ఓకే, అక్కడికి వెళ్తున్నావు, మీ అమ్మగారిని నాన్నగారిని కలుస్తున్నావు, వాళ్ళతో ఉంటున్నావు, పొద్దున కల్లా మళ్ళీ తిరిగి వస్తున్నావు. కానీ ఈ మహారాణి యువరాణి ఇదేంటి మళ్ళీ ఇక్కడ ఇందులోకి కూడా వెళ్తావా? ఆ ప్లేస్కి కూడా అంటే ఎలా వెళ్తావు? ఒక రోజు ఇక్కడికి ఒక రోజు అక్కడికి వెళ్తావా, లేకపోతే కొంతసేపు ఇక్కడ ఉండి కొంతసేపు అక్కడికి వెళ్తావా? తర్వాత వెళ్తాను. అవును, ఇక్కడ సర్పిణి రూపంలో వెళ్తున్నావు, అక్కడికి మహారాణి లాగా ఎలా వెళ్తున్నావు? ఐ మీన్ యువరాణి లాగా ఎలా వెళ్తావు? మరి సర్పరూపంలోనే వెళ్తావా? ఓకే, మొత్తానికి మాత్రం ఏ జన్మలో అయినా కానీ సర్పరూపం అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తుంది మీ పాప. ఫైనల్ గా ఇప్పుడు మీరు చెప్పొచ్చేది ఏంటంటే, వన్స్ ఇప్పుడు మీరు కెమెరాకి అంటే మా హిట్ టీవీకి రావడానికి రీజన్ ఏంటంటే ఖచ్చితంగా ఆ గుడి అనేది బయటకు తీసుకురావాలి అని మీరు కోరుకుంటున్నారు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? ఒకటి మేడం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు ఒకరితో నాకు పని లేదు. కొంతమంది అమ్మాయికి డిజైర్ ప్రాబ్లం ఉంది, సైకాలజీగా ప్రాబ్లం ఉంది, చాలా మంది అంటున్నారు, కామెంట్స్ అన్నారు అక్కడ చూపించండి ఇక్కడ చూపించండి, లేదంటే ఆ చర్చికి వెళ్ళండి ఇక్కడ అమ్మాయికి సైతాన్ పట్టింది. ఒక్కటే నేను ఛాలెంజ్ చేస్తాను, ఏ చర్చ్ అయినా సరే ఏ గుడైనా సరే ఎటువంటి పంతులైనా సరే ఎవరైనా సరే ఆ అమ్మాయిని ఇది అని నిరూపించండి, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫేస్ చేసేది. ఇప్పుడు ఇదే స్థానంలో నా స్థానంలో వాళ్ళ ఇంట్లో కనుక జరిగితే కనుక ఇలాంటి కామెంట్ చేస్తారా? నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్ వచ్చేసి 1 year బ్యాక్ తీసినట్టు లేదు మేడం, నేను చెప్తున్నా. ఎందుకంటే ఇది స్కిన్ కూడా అంతకుముందు చేపించినాము, తనకు పొట్టలో నొప్పి వస్తుందని చెప్పేసి కడుపు కూడా స్కానింగ్ చేయించాము, బ్లడ్ టెస్ట్ చేయించాము. ఇది వచ్చేసి అంటే కొన్ని ఇంకా రిపోర్ట్స్ శాంపిల్ మాత్రమే నేను తీసుకురావడము ఉన్నాయి. నేను తిరిగిన హాస్పిటల్ లేదు. ఇది మా ఫ్యామిలీ డాక్టర్ది ప్రొద్దుటూరు. ఫస్ట్ తను డేట్ తో సహా ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. అలా కాదు, ఇప్పుడు మీరు ఇంకొకటి కర్నూలు, ఇవన్నీ కర్నూలు రిపోర్ట్స్, నేను శాంపిల్ మాత్రం తీసుకొస్తున్నా. ఇది బ్రెయిన్ కి తీసారు, ఎంఆర్ఐ ఓన్లీ బ్రెయిన్ తలకు మాత్రమే తీసారు. తన బ్రెయిన్ లో ఏమైనా ఉందనేసి మొత్తం నార్మల్. ఇది మీరు డేట్ తో సహా చూసుకోవచ్చు. ఇది కర్నూలుది, కర్నూలు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. చీఫ్ డాక్టర్ అమ్మాయికి ఏం లేదని డిసైడ్ చేశాడు. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నానమ్మా, పాపకి ఎటువంటి ప్రాబ్లం లేదు. లేదు, అందరు ఏమంటారు సైతాన్ అంటారు. సైతాన్ అయితే ఎలా ఉంటాయి, తన లక్షణాలు ఎలా ఉంటాయి అనేది పక్కన వాళ్ళకి తెలుస్తాయి. కామెంట్ చేసే వాళ్ళు చేస్తారు, కానీ వాళ్ళకు కూడా బిడ్డలు ఉంటారు, భార్యలు ఉంటారు, తల్లులు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు. లేదంటే సపోజ్ వాళ్ళకే ఉండొచ్చు. జనరల్ గా అమ్మ కామెంట్ చేయడం అంటే ఒకటి చెప్తాను వినండి. మీరు కామెంట్ చేసినా బాధపడలేదు మేడం, నేను చెప్తున్నాను. అదే ఈ హాస్పిటల్కి వెళ్ళండి, ఆ హాస్పిటల్కి వెళ్ళి నేను ఒకటే చెప్తాను, ఎవరికైనా సరే కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి, ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరికి, వాళ్ళు మా అమ్మాయిని టెస్టింగ్ వాళ్ళే డబ్బులు పెట్టుకొని పలానా హాస్పిటల్ తీసుకొని వెళ్ళి టెస్ట్ చేయండి, వాళ్ళు పెట్టిన ఖర్చు నేను డబ్బులు ఇస్తా. ఇంకొకటి, చర్చికి వెళ్ళంటే ఎంతమంది ఫాదర్లు ఉండరో ఎంతమంది పాస్టర్లు ఉండరో తీసుకొచ్చి ప్రేయర్ చేయండి. వాళ్ళు ఇది ఉంది తనకు సైతాన్ అని నిరూపించమనండి. మీకు భవిత కాకుండా ఇంకా ఎంతమంది పిల్లలమ్మా? 3 అమ్మాయిలే. 3 అమ్మాయిలే. ఫస్ట్ పాప, సెకండ్ బాబు చనిపోయాడు, ఈ అమ్మాయి సెకండ్. మిగతా బాబు చనిపోయిన తర్వాత ఈమె సెకండ్, థర్డ్ పాపనే. మిగతా 2 నార్మల్ గానే ఉన్నారు? అన్ని నార్మల్ మేడం. ఇది రీసెంట్ గా ఇప్పుడు కూకట్పల్లిలో ఆయుష్ నిధి అని చెప్పేసి దీంతో మాత్రమే తనకు ట్రీట్మెంట్. ఎందుకంటే ఇది మాత్రం కెమికల్ ఉండదు కాబట్టి. అంటే అమ్మవారు వచ్చేసి పాము లాగా తనకు కాలు దగ్గర నుంచి నడుము వైపు వరకు చుట్టుకొని తల మీద పడిగి పెట్టుకొని ఉంటది అంటది.
అలాంటి టైంలో తనకు ఇక్కడల్లా ఏమైనా గడ్డల్లాగా అయినాయి, రక్తపు గడ్డల్లాగా అయినాయి లోపల. తనకు తీసుకెళ్తే ఆమె ఏమనిందంటే కనుక థెరపీ చేయాలనింది, 7 days చెయ్యాలి అనింది. తనకి ఏం ప్రాబ్లం ఏం లేదు మేడం, అన్ని గడ్డల్లాగా ఉన్నాయి, బ్లడ్ క్లాట్ అయినాయి, థెరపీ చేస్తే సాల్ అవుతుందని చెప్పింది. అలా పాము చుట్టుకుంది అనేది నీ కళ్ళలో జరిగిందా? రియల్ గా ఉంటది. ఇప్పుడు రియల్ గా పాము చుట్టుకుంటుందా నీకు ఇంట్లో? కానీ ఎవరికి కనిపించదు. తను నడవడానికి ఇబ్బంది పడుతుంది మేడం. తను ఎక్కువ ఉరకలేదు, తను ఎక్కువ ఇంట్లో కూడా స్ట్రైట్ గా నడవలేదు కూడా. అది కాదండి, ఇంట్లోకి పాము వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది కదా. మాకు కనిపించదు మేడం. అంటే ఇంకొకటి, మేము ఎక్కడైనా ఇల్లు షిఫ్ట్ అయినా కూడా, మేము చాలా ఇల్లు కూడా షిఫ్ట్ అయినాం హైదరాబాద్కి వచ్చినాక. నా సొంత ఊరిని, నా సొంత ఇల్లుని అన్ని వదిలేసి పాప గురించి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన హాస్పిటల్ తిరుగుతున్నా, ఇటు ఎన్ని చేసినా తగ్గలేదు, చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఇల్లు నేను మారినా కూడా నెలకు లోపలనే పాము మటుకు మా ఇంటి వైపు ఉంటుంది, రియల్గానే ఉంటుంది. మీకు కనబడుతుంది? మేము ఏ బుద్ధి మేము చూడలేదు. ఇరుగు పొరుగు వాళ్ళు మీరు వచ్చినప్పుడే పాము వచ్చింది, మా ఇంటి వైపు నుంచే కూర్చొని మీ ఇంటి వైపు చూసింది, మీ ఇంటి పక్కనే ఉండేది, ఇప్పుడు దాకా ఉండింది, మీకు కనిపించలేదు, ఎప్పుడు రాలేదా మీకు అన్నారు. చాలా మంది అన్నారు. ఏ ఇల్లు మేము షిఫ్ట్ అయినా కూడా సేమ్ ఇదే. మీ నైబర్స్ అందరూ చెప్తారు మీ ఇంటి దగ్గర పాము తిరుగుతుంది. పక్కన వాళ్ళు మటుకు, వాళ్ళకి కనిపించిన వాళ్ళు మటుకు రీసెంట్ గా మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యి కూడా 1 year అయింది. మేము ఈ పటాన్చెరు బీరం కూడా వచ్చేసి, అక్కడ కూడా మా ఇంటికి ఎదురుగా లాయర్ వాళ్ళు ఉన్నారు. ఆయన చూశాడు, వాళ్ళ ఇంటి దగ్గర గేట్ దగ్గర చిన్న పాము, అంత పామే చుట్టేసుకొని కూర్చొనింది. మా ఇంటి వైపే అరగంట సేపు 20 నిమిషాల దాకా చూసిందంట. ఈయన గేట్ మాకు ఫోన్ చేశాడు, మేడం మీ ఇంటి వైపే నాగపాము ఇట్లా పడిగెప్పి చూస్తుంది, మీరు ఒకసారి బయటికి రండి అని. నేను బయటికి వెళ్ళేలోపే తను లేదు, తను వెళ్ళిపోయింది. మా ఇంటి పక్కన కొంచెం ఇంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎందుకు మీకే ఎందుకు కనిపించట్లేదు? చుట్టుపక్కల వాళ్ళందరికి కనిపించినప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడే పాము ఎందుకు కనిపించలేదు మేడం? అది మళ్ళా వాళ్ళని పిలిపించారు, సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంటే గుంత ఉండింది, ఆ గుంతలు 1.5 సేపు అక్కడ ఉండింది. ఇప్పుడు ఆ పాము వచ్చినప్పుడు మీ అమ్మగారు చూడట్లేదు, కరెక్టే. నీ దగ్గరకు వస్తుందా? ఇంట్లోకి బెడ్రూమ్ లోకి వస్తుందా పాము? రాదా? ఇంట్లోకి రాదు. మరి నిన్ను ఎలా చుట్టుకుంటుంది? అది వేరే పాము. నిన్ను చుట్టుకునే పాము వేరు, మీ ఇంటి దగ్గర తిరిగే పాము వేరా? దైవశక్తి పాము. ఏది బయట తిరిగేదా, ఇంట్లోకి వచ్చేదా? నా ఒంటి మీద ఉండేది. నీ ఒంటి మీద ఉండేది దైవశక్తి. చుట్టుకొని ఉండే పాము.